పేజ్ నెంబర్ 48 ఓవెల్ ఇండికేషన్. ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే ఓవెల్ వితౌట్ ఓవెల్ ఇండికేషన్ హౌ టు ఐడెంటిఫై ద స్ట్రోక్స్. ఇంతవరకు మీరు ఓవెల్స్ నేర్చుకున్నారు. యా యా ఆ ఆ ఏ ఏ ఓ ఓ ఉ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకి ఏంటంటే షార్ట్ హ్యాండ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ర్యాపిడ్ రైటింగ్. అల్టిమేట్గా మనం ఏంటంటే ఫాస్ట్గా రాయాలి. మనం స్ట్రోక్స్ రాసి ఓవెల్ ఇండికేట్ చేసి స్ట్రోక్స్ రాసి ఓవెల్ ఇండికేట్ చేసి అలా వెళ్తుంటే మనకి ఏంటంటే ఇట్స్ టేక్స్ టైం. మనకి అంత టైం ఉండదు. 120 వర్డ్ పెర్ మినిట్ హైయర్కి వచ్చి 120 వర్డ్ పెర్ మినిట్ హై స్పీడ్ రాయాలి. సో మనకి ఏంటంటే స్ట్రోక్ రాయడానికి టైం సరిపోదు, మళ్ళీ దానికి ఓవెల్ ఇండికేషన్ ఎలా చేస్తారు? సో మనకి టైం సరిపోదు. సో అందుకని ఓవెల్ ఇండికేషన్ చెయ్యకుండా స్ట్రోక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కాన్సెప్ట్. సో షార్ట్ హ్యాండ్ అంతా కూడా డిపెండ్ ఆన్ పొజిషన్ రైటింగ్. ఆల్రెడీ మీకు చెప్పాం 3 పొజిషన్స్ ఉన్నాయి అని. అయితే ఈ క్లాస్ నుంచి మనం ఏం చేస్తామంటే వితౌట్ ఓవెల్ ఇండికేషన్ కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకి ఆర్ రూల్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ చాప్టర్లో. ఆర్తో బిగిన్ అయితే వర్డ్ బిగిన్స్ విత్ ఆర్, రైట్ అప్వర్డ్ ఆర్. వెన్ వర్డ్ బిగిన్ విత్ ఓవెల్ ప్లస్ ఆర్, డౌన్వర్డ్ ఆర్, లైక్ దట్. సో ద సేమ్ వే ఇక్కడ ఇక్కడ ఎస్ ఆల్రెడీ మీకు 2 ఫార్మ్స్ చెప్పాం. ఒకటి ఏంటంటే సర్కిల్ ఎస్ అండ్ స్ట్రోక్ ఎస్. సో 2 ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓవెల్ ఓవెల్ ప్లస్ ఎస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాగే ఎస్తో స్టార్ట్ అయితే ఏం చేయాలి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే పేజ్ నెంబర్ 49లో కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే సేక్ అనే వర్డ్ ఉంది 49 పేజ్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సేక్, SACK, సేక్. సో ద వర్డ్ బిగిన్ విత్ ఎస్. సో వీ కెన్ రైట్ సాక్. ఆస్క్ అనే వర్డ్ ఉంది. ఆస్క్ అన్నప్పుడు ద వర్డ్ బిగిన్ విత్ ఏ, ఓవెల్. సో అందుకని మనం రైట్ ఫుల్ స్ట్రోక్ ఎస్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఎస్తో స్టార్ట్ అయితే సర్కిల్ ఎస్ పెట్టండి. అలా కాకుండా ఓవెల్తో బిగిన్ అయితే ఫుల్ స్ట్రోక్ ఎస్ రాయండి. ఇదేమో సాక్, ఇది ఆస్క్. సేమ్ స్లీప్ అనే వర్డ్ ఉంది. ఎస్తో స్టార్ట్ అయింది కాబట్టి సర్కిల్ ఎస్ పెట్టాం, SLP, స్లీప్. అదే అస్లీప్ అనే వర్డ్ ఉంది, బిగిన్ విత్ ఏ. సో అస్లీప్ ఏమండి. అలాగే సమ్ అనే వర్డ్ ఉంది. సమ్ అనే వర్డ్ రాసుకుంటాం, బిగిన్ విత్ ఎస్ కాబట్టి సర్కిల్ ఎస్. అదే బిగిన్ విత్ ఓవెల్ అనుకోండి, ఎజ్యూమ్. యా, సో ఎజ్యూమ్. మనం ఏం చేస్తామంటే ఫుల్ స్ట్రోక్ రాసుకుంటాం. ఎప్పుడైతే ఫుల్ స్ట్రోక్ రాసామో ఇక్కడ ఓవెల్ ఉంటుంది, ఇక్కడ ఓవెల్ ఉంటుంది, ఇక్కడ ఓవెల్ ఉంటుంది, ఆస్క్. సో ఎప్పుడైతే ఫుల్ స్టాప్ రాస్తామో ఇంకా ఈ ఓవెల్ రాయని అవసరం లేదు. ఇంకా అర్థమైందా? స్కోప్ అనే వర్డ్ ఉంది. స్కోప్ ఇలా రాస్తాం. ఎస్కేప్ అనుకోండి ఫుల్గా రాస్తాం అన్నమాట. ఓవెల్తో బిగిన్ అయితే ఎస్తో బిగిన్ అయితే సర్కిలే, ఓవెల్తో బిగిన్ అయితే ఫుల్ స్ట్రోక్ ఎస్, అంతే. సైడ్, అసైడ్, యాసిడ్, అసైడ్. ఎప్పుడైతే ఓవల్స్ వస్తున్నాయో ఫుల్ స్టాప్ రాసుకుంటామండి, సింపుల్. ఓవర్తో స్టార్ట్ అయితే ఫుల్ స్టాప్ రాసుకుంటాం. అలాగే ఎండింగ్లో వస్తే ఏం చేయాలి? సెంటెన్స్ ఎండింగ్లో ఎస్తో ఎండ్ అయితే సర్కిల్ ఎస్, బీస్. ఎస్ ప్లస్ ఓవల్ వచ్చింది అనుకోండి, వై, బిజీ. ఈ అనే వర్డ్ వచ్చింది ప్రొనౌన్సియేషన్లో, బిజీ. ఫుల్ స్ట్రోక్ ఎస్ రాస్తున్నాం. ఎప్పుడైతే ఫుల్ స్ట్రోక్ ఎస్ రాసారో అక్కడ సెంటెన్స్ ఎండ్ విత్ ఓవెల్, బిజీ. పోలీస్ ఎస్తో ఎండ్ అయింది, పోలీస్. పాలసీ, సి అన్న సౌండ్ వచ్చింది. సి అన్న సౌండ్ వస్తే ఏం చేయాలండి?
ఫుల్ స్ట్రోక్ ఎస్ రాసుకుంటాం. ఆనెస్ట్ టీ లూప్, ఆనెస్టీ. అప్పుడు ఇక్కడ లూప్ పెట్టాం, స్టీ లూప్ అనేది పెట్టాం. ఫుల్ స్ట్రోక్ ఎస్ టీ ఫుల్ స్ట్రోక్స్ రాసుకుంటాం. ఆనెస్ట్, ఆనెస్టీ. అలాగే నెక్స్ట్ సి, వెన్ ఎ ఓవల్ అక్కస్ బిట్వీన్ ఎస్టీ, ఎస్కి టీకి మధ్యలో ఓవల్ వస్తే మీకు స్టీ లూప్ చెప్పాం. స్టీ లూప్ చెప్తే ఏమవుతుందంటే మనం స్టీ లూప్ని ఒక లూప్ కింద పెట్టుకుంటే అది రిప్రజెంట్ ఎస్టీ అని చెప్పాం. ఇక్కడ డిపోజ్డ్ అన్నప్పుడు డిపోజ్డ్ ఇలా రాస్తారు. డిపాజిట్, డిపాజిట్ అంటే ఎస్కి టీకి మధ్యన ఓవెల్ వచ్చింది. ఎప్పుడైతే ఓవెల్ వచ్చిందో మనం ఫుల్ స్ట్రోక్ ఎస్టీ రాసుకుంటాం. వ్యాస్ట్, ఎస్ట్, విజిట్. మీకు సింపుల్గా చెప్పాలంటే సా కింద టావత్తు డావత్తులు వస్తున్నాయా, లేకపోతే సిట్ ఆర్ సిడ్ అని వస్తుందా? ఇలా వస్తే ఇదంతా కూడా ఏం చేస్తారంటే లూప్ పెట్టుకుంటారు. డిపోజ్డ్, వ్యాస్ట్ అని. అలా కాదు, సిట్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, సా కింద టావత్ రావట్లేదు, సా పక్కన వచ్చింది టే. సో అప్పుడు ఏం చేస్తారంటే డిపాజిట్, విజిట్ అని వస్తుంది. అపోజ్డ్, అపోజ్డ్, ఆపోజిట్ అని అర్థమైందండి. టూ స్ట్రోక్స్ రెండు కూడా పెడుతుంటాయి. అలాగే సెంటెన్స్ సింగిల్ స్ట్రోక్సే ఉన్నాయనుకోండి, ఓవెల్లో ఓన్లీ స్ట్రోక్, ఓన్లీ స్ట్రోక్ ఉంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫుల్ స్ట్రోక్ రాసుకోండి. ఎందుకంటే అది ఓన్లీ ఒక స్ట్రోకే వదిలేస్తే అది సే అవ్వచ్చు, సో అవ్వచ్చు. ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి, డి చూడండి. సో అందుకని కంపల్సరీగా మనం ఓల్ ఇండికేషన్ పెట్టుకోవాలి. యాజ్ దెర్ ఆర్ నో ప్లేసెస్ అలాంగ్ సైడ్ ఎ సర్క్యులర్ లూప్ ఫర్ ప్లేసింగ్ ఓవెల్ సైన్ వీ మస్ట్ రైట్. మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. లైక్ ఓన్లీ సింగిల్గా వదిలేస్తే అది ఎస్సా, ఒజ్జా, సోనా చాలా రకాలు అయిపోతుంటాయి. సో అందుకని ఇలాంటి సింగిల్ కాన్సనెంట్ ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోవాలి. సే అన్నప్పుడు కంపల్సరీగా డాట్ పెట్టుకోవాలి. అక్కడున్న ఐస్, ఈజ్ అనే వర్డ్ వచ్చింది, ఈజ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈకి డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈఎస్, ఈజ్. ఇక్కడ రెండు పెట్టాలి, రెండు పెడితేనే అది ఈజీ అవుతుంది. లేకపోతే ఓన్లీ రైట్ సైడ్ పెట్టారనుకోండి అది సి అవుతుంది. మనకి ఈజీ రెండు రావాలి కాబట్టి లెఫ్ట్ రైట్ ఈజీ రెండు పెట్టుకోవాలి. ఓజ్, సో రెండు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా సింగిల్ స్ట్రోక్స్ ఉన్నప్పుడు మాత్రం లెఫ్ట్ ఆర్ రైట్. ఓజ్ అయితే ముందు పెడతారు, సో అయితే నెక్స్ట్ పెడతారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ కాన్సనెంట్ ఉంది కాబట్టి ఈ కేసులో కూడా నెమ్మదిగా పెట్టుకోవాలి.